హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి ఏ విధంగా బంగాళదుంపల పీసెస్ ఉప్పు పసుపుతో బాయిల్ అవుతున్నాయండి. ఉప్పు పసుపు అండ్ వాటర్ అండి. వీటిని ఇప్పుడు మనం టేస్టీ కర్రీ తయారు చేద్దామండి. ఈ బంగాళదుంపలు చూసారా, అంతా చక్కగా బాయిల్ అయిపోయి పొడిగా అయ్యాయి. ఇక బాండ్లీలో పెద్దలిపాయ పీసెస్, అల్లం చిన్నులపాయల పేస్టు, కోకో పౌడర్ అన్నీ మిక్స్ చేసి 1 నిమిషం 2 నిమిషాల పాటు ఫ్రై చేసామండి. అందులో మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఈ బంగాళదుంప పీసెస్ని యాడ్ చేసేసామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఈ కర్రీని తయారు చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా మన బంగాళదుంపల పీసెస్ ఫ్రై అండ్ కుక్ అవుతున్నాయండి ఆయిల్తో. ఇక ఇందులో మన టేస్ట్ని అనుసరించి రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుందామండి. 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసామండి. ఇక దాదాపుగా మన కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.